SB8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా గౌతాపూర్ గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి జన్నే సుజనను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నే నాగప్ప, సాయిరెడ్డి, మల్రెడ్డి, రామచంద్రారెడ్డి, కొన్నింటి వెంకటేష్, బాలపోల, వినయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాస్, కొంపల్లి ప్రవీణ్ కుమార్, జన్నే వెంకటేష్లు కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత సర్పంచ్గా పనిచేసిన రాజప్ప గౌడ్ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని, గత సర్పంచ్ కాలంలో చేసిన పనినే తానే చేసినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేకుండా పోయిందని, ఇప్పుడు కొత్త హామీలు ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేసుకోవడమేనని అన్నారు. దేవుని గుళ్లకు మోసం చేసిన వాళ్ళు ప్రజలకేమీ మేలు చేస్తారని జన నాగప్ప ప్రశ్నించారు. పనిచేసే నాయకులను ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని నాయకులు కోరారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు కత్తెర గుర్తుకు ఓటు వేసి తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థి జన్నే సుజన కోరారు. ఈ మీడియా సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. నేను జన్నే సుజన కత్తెర గుర్తుకు పోటీ చేస్తున్నాను. గౌతాపూర్ గ్రామ ప్రజలందరికీ, నేను కాంగ్రెస్ పార్టీ గ్రామస్తులందరికీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా, నేను గ్రామ అభ్యర్థులుగా లక్ష్యంగా మీ ముందుకు వచ్చినాను. ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నాతో పాటు వార్డు మెంబర్ని అందరినీ గెలిపిస్తున్నారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రాజప్ప గారు సర్పంచ్ చేసారు కదా, చేసిన విధంగా ఇట్లా ఒక గల్లీలో మోరీలు కట్టాడు. ఒక్కొక్క ఫీట్ కిందికే నీళ్ళలో అట్లే ఉన్నాయి. అవి కొంతమందికి వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళని తీసుకుపోతాడు. ఏదో అవసరానికి దగ్గరలో ఇప్పుడు ఎలక్షన్ వచ్చినారనుకో, ఒక ముగ్గురు గల్లీకి వెళ్ళి ఆ ముగ్గురిని తీసుకుపోయి బలవంతంగా ఏదో వాళ్ళ నీళ్ళ ఆడపిల్లలు నిన్న ఏం చేసిండు, గోపనపల్లి గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. అది తీసుకెళ్లడం ఎట్లా బలవంతంగా రానోళ్ళకు ఇంటికి దొరకపోయి మీరు ఈరోజు రాలేరనుకో, వాళ్ళ కులపొల దాంట్లో మీరు రేపు ఉదయం మా దాంట్లోకి రావద్దు, ఇది రావద్దని చెప్పి తోలుకోవడం చాలా తప్పది. అట్లా చెప్పి తీసుకెళ్ళి ఏదో చెడు ఉద్దేశంలోనే తీసుకుపోతాడు ప్రతి దాంట్లో. యువకులకి ఇట్లా పిల్లలకి అందరికీ ఏం చేసిండు, మీరు 12 గంటలలోపు మాకు వచ్చి మీరు అంతా ఉంటేనే మంచి ఉంటుంది, లేదంటే మీకు 2 లక్షలు ఇవ్వాలన్నా అది ఇవ్వాలన్నా అని వాగ్దానాలు చేస్తున్నాడు. దేనికోసం? అది నువ్వు మంచి కోసం అంటే మేమే వస్తాం కదా నీ వెనక. అట్లా చెడు ఉద్దేశంలో ఎందుకు తీసుకుపోతున్నావు ప్రజల్ని, పిల్లల్ని? లాస్ట్కి వస్తే ఇంత ఆడపిల్లలకి ఇంటింటికి తోలిచ్చి ఒక అక్క అంటారు, ఒక చెల్లి అంటారు, ఏదో అప్పుడప్పుడు చెప్తున్నావు. అదే ముందు రావాలి ఏదో చెప్పి, ఇది మంచి కోసం ఎప్పుడు రావు నువ్వు గలీకి. ఇప్పుడు 4 రోజులు ఎలక్షన్ ఉన్నట్టు, ఆ ఎలక్షన్ కోసం వస్తావు, మాట్లాడుతూ వెళ్తావు. ఉదాహరణకు అంత ఎందుకు నాకు ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పి వాళ్ళ భార్య సర్పంచ్ ఉన్నది. ఆ టైంలో 10 నెంబర్లు వార్డు నెంబర్ల సంతకాలతోటి నాకు ప్లాట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అతను సర్పంచ్ చేసిన అప్పుడు వచ్చి ప్లాట్ ఆపుతున్నాడు. అతని వచ్చి ఏమంటాడు, ఇది నువ్వు కట్టవద్దు అంటే, మీ భార్య సర్పంచ్ అప్పుడు ఇచ్చినావు కదా అంటే, లేదా అది అప్పుడు ఇచ్చినాము, మా అవసరానికి ఇచ్చినాము, ఇప్పుడు వద్దు అది కట్టకని నాది ఆపిచ్చుడు. అది 96 సర్వే నెంబర్లో నాకు 2 గుంటల ప్లాట్ దాంట్లో ఇచ్చి దాన్ని ఇప్పుడు ఆపేసాడు. దాన్ని అట్లా చేస్తాడు అతను. ఏది అతను అవసరానికి చేస్తున్నాడు తప్ప మంచి కోసం చేసే వ్యక్తి అయితే కాదు 100%. దాన్ని గుర్తుపెట్టుకొని మన ప్రజలంతా కలిసి ఇక్కడ మనం నాప్తాత కోసము అర్ధరాత్రి అయినా ఇప్పుడు ఇంటికి వస్తే తాత ఇదంటే సరే చేసుకోబెట్ట అనే రకంగా ఉంది. ఆ తర్వాతకి ఎక్కడిది అవసరానికి ఇచ్చి ఎంటకెళ్ళి వద్దనే రకం మనిషిని గెలుచుకుందామా, మనకు పనికొచ్చే మనిషిని గెలుచుకుందామని అందుకే అందరం డిసైడ్ అయ్యి నాప్తాత అంటడం జరిగింది. దానికోసం ఏమనే సహకారం చేసి ఖచ్చితంగా 100% 100% గెలిపించుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జన్నే సుజన గారిని గౌతాపూర్ గ్రామ పెద్దలు అందరూ, ప్రజలు, పెద్దలు, ఎస్సీ వాళ్ళు, మైనారిటీ, బీసీ, రెడ్డిస్ అందరు కలిసి ఈమెయితేనే తట్టుకోగలరు. ఈయన చేసే ఇంతకుముందున్న సర్పంచ్ చేసిన అరాచకాలకు వాళ్ళైతేనే సెట్ అవుతారని చెప్పి ప్రతి ఒక్కరు ఇష్టంగా ఆమె నిలబెట్టడం జరిగింది. పెద్ద మెజార్టీతో గెలిపేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ లెక్క డబ్బులకు వచ్చి పనిచేయటం లేరు. మా దగ్గర చాలా సిన్సియర్గా ఎవరు కూడా 1 రూపాయి తీసుకోకుండా చాలా మంచిగా పనిచేస్తారు. ఇంకో విషయం, యూత్ కాడికి వస్తే మా ఊర్లో కనీసం ఒక 500 మంది యూత్ ఉంటారు. ఒక్కరి కూడా ఒక ఉద్యోగం లేదు. మొత్తానికి తాగనికి నేర్పి పిల్లలకు డ్రింక్ అలవాటు చేసేసి ఎక్కడైనా ఏ పండుగలు వచ్చినా పైసలు ఇచ్చేది, పంపించేది, మందు దాపేది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళని ముందర ఫ్యూచర్ చూపెట్టకుండా, ఎక్కడైతే వీళ్ళు చదువుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది, వీళ్ళు ఇదే తాగి తిని తిరిగి నా వెంటనే ఉండాలనే ఆ ధోరణితోటి చేయడం జరిగింది. ఒక యువకుని నిలబెట్టేది ఉండే, ఆయన అంత చిత్తశుద్ధి ఉంటే ఒక్కో ఇంట్లో 3 వార్డు నంబర్లను నేర్పించాడు. అదే ఇంటికి వెళ్ళి ఒక పిల్లవాడిని తీసుకొని మంచోడు ఉండే, ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి నీ సత్తా ఏదో చూపించి గెలిపించేది ఉండే. దానికి మేము కూడా సహకారం చేస్తుంటాం. అది కాకుండా వాళ్ళ డబ్బులతో వాళ్ళకి తెలియని మనుషులతో చూసుకొని అన్ని డబ్బులు వాళ్ళే వేస్ట్ చేస్తున్నారు. ఇంకో విషయం, ఇంతకుముందు 5 సంవత్సరాలు వాళ్ళు సర్పంచ్ పాలన చేసినారు కదా, ఒక్క పింఛన్ రాలే. పింఛన్కు అప్లై చేసుకుంటే ఆ కాగితాలు మొత్తం అంటిపెట్టేసారు. భర్త చనిపోయిన భర్తకు వచ్చే పింఛన్స్ కూడా తిప్పేయలేరు వాళ్ళకి, అది కూడా శాత కాలేదు. ఎన్నో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రెస్ మీద చెప్పుకుంటే నమ్మేటంత విద్యలు ఏం లేదు. గౌతాపూర్ ప్రజలు చాలా సిన్సియర్గా ఉన్నారు. ఇంతకుముందు ఒక శ్రీనివాసి కాలనీలో
ఒక వెంచర్ జరిగింది, అక్కడ కూడా 2 ప్లాట్లు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసినారు. అది ప్రజలందరికీ తెలుసు. ఎస్సీ కాలనీలో ఒక మోరు లేదు, ఒక రోడ్డు లేదు. ఇంత మల్లన్న టెంపుల్ అని చెప్పినాడు ఆయన. మల్లన్న టెంపుల్ చేసింది ఒక 5గురు మాత్రమే. వాళ్ళ పేర్లతో సహా చెప్తా. ఒక అశోక్ రెడ్డి, పురుషోత్తమ రెడ్డి, జన్య శ్రీనివాస్, బాలాపుల రాజు, జే మల్లప్ప. వీళ్ళు దాన్ని స్థాపన చేసి కష్టపడి చేయకపోతే మధ్యలో డబ్బులు ఇబ్బంది కలిగి ఆగింది. ఆ డబ్బుల కోసం 15 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ వెంచర్ వాళ్ళ దగ్గర, గుడి డెవలప్మెంట్ కోసం అని చెప్పి. దాంట్లో విడతల వారీగా 4 లక్షల రూపాయలు ఇచ్చిన. 5 లక్షలు 10 మందిలో మాట్లాడి దానికి 4 లక్షల రూపాయలు ఇచ్చినారు. అవన్నీ చూసినారు జనాలు ఏమి ఎడ్డోళ్ళు గారు. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. సుజన 100%, 150 ఓట్లతో గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఈరోజు గౌతాపూర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జన్నే సుజన గారికి మరియు మా గ్రామ పెద్దలు, యువకులు, మైనార్టీలు, ఎస్సీలు అందరూ కలిసి ఈమెని నిలబెట్టి అత్యధిక మేరతో గెలిపేయాలని అందరం గెలుస్తామని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో వాళ్ళు సర్పంచ్గా చేసిండ్రు. ఒకసారి ఎప్పటికీ వాళ్ళైనా వేరేళ్ళకి ఇస్తామని జనాలు గిట్ట అనుకుంటున్నారు. వాళ్ళు అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. కానీ ఎస్సీ కాలనీలకు పోతే మీరు జనాలకు పోతే తెలుస్తుంది అది ఎంత అభివృద్ధి జరిగిందని. వాళ్ళు అభివృద్ధి చేయరు. వాళ్ళ స్వార్థం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున జన్నే సుజన గారిని అత్యధిక మెజారిటీతో గెలుచుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నాగమాను పెద్ద మనిషి ఉన్నాడైనా ఊళ్ళో ఏ సమయం ఏ ఉన్నా అందుబాటులో ఉండి అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా సాయం చేస్తుంటాడు. కావున మేమందరము జన్నే సుజన గారిని కత్తెర గుర్తుకు ఓటేసి మేము గ్రామస్తులమంతా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. మేము గెలుస్తున్నామని చెప్పే వాళ్ళు నిన్న భయపడి మా మీద నిష్పాదన చేయడం జరిగింది. మళ్ళీ గతంలో మల్లన్న గుడి ఆయన కట్టిన అంటాడు. ఆయన దేవులకి వెళ్ళి కట్టిన పైసలు ఆయన గుడికి ఇచ్చిన పైసలు వాళ్ళు తిన్నారు కానీ గుడికి డెవలప్ చేయలేదు. ఈ 4-5 మంది కలిసి ఊర్లో వాళ్ళందరితో పెద్దలతో అందరు కలిసి అమౌంట్ పోగు చేసే గుడి కట్టడం జరిగింది. ఆయన కట్టినని చెప్తున్నాడు, అబద్ధం అది. కావున మనం అత్యధిక మేరతోనే మేము జన్నే సుజన గారిని గెలిపిస్తున్నామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌతాపూర్ గ్రామ ప్రజలకందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, జన్నే సుజన గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు సర్పంచ్ ఎన్నో దౌర్జన్యాలు చేసిండు. ఇప్పుడేమో అతని శుద్ధపూసలేక మేమేం దౌర్జన్యాలు చేయలేము, అందరు ఒకటైనని చెప్తున్నాడు. అందరు ఎందుకు ఒకటైనరు? అతని దౌర్జన్యాలను చూసి సహించలేక అందరు ఒకటై అతని రాజకీయ జీవితానికి చమరగీతం పాడదామని అందరు గౌతాపూర్ గ్రామ ప్రజలు డిసైడ్ అయ్యారు. అది చూసి అతను ఓర్వలేక ఎన్నో అబద్ధాలు, కుతంత్రాలు పన్ని ఓటర్లను ప్రలోభాలు పెట్టి డబ్బులు, చికెన్లు, మటన్లు పంచి గెలుతామని ఆలోచన చేస్తున్నాడు. రాజకీయంగా అతని యువకులకు మందులు దాపి చెడు దోవలు పట్టిస్తున్నాడు. అది మల్లన్న గుడి కట్టినా అంటాడు. వెంచర్లో వచ్చిన డబ్బులనే సక్రమంగా ఇవ్వలేక విడతల వారిగా 50,000, 30,000 ఇచ్చి నేనే గుడి కట్టినని అందరికీ చెప్పుకుంటున్నాడు. అతని దౌర్జన్యాలు సహించలేకనే అందరూ ఒకటై జన్నే సుజన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం. నేను గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. క్యాండిడేట్ని చూడండి. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో ఉన్నాడు, అది చెప్తున్నాడు, దౌర్జన్యాలు చేశాడు, అది చేశాడని చెప్తున్నాడు. ఇప్పుడు మా సర్పంచ్ అభ్యర్థి జన్నే సృజన వాళ్ళ మామ నాగప్ప గారు మంచి కార్యాలకు కానీ చెడు కార్యాలకు కానీ ముందుంటాడు. ఏదన్నా జరిగినప్పుడు, ఏదన్నా విషయం జరిగినప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా సరిగ్గా టైంకి రెస్పాన్స్ ఇవ్వని వ్యక్తి మాజీ సర్పంచ్ గారు. ఇంకో విషయం, నేను ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఊరింటకి వెళ్ళిన తర్వాత ఏ ప్లాట్లో చూడండి, ప్లాట్లో చూస్తే మీరు ఖాళీ సీసాలే దర్శనం ఇస్తాయి. అక్కడ ఎటువంటి అభివృద్ధి కానీ ఏదేదో చెప్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏదైనా కానీ చివరికి డిసైడ్ చేసేది, జనాలను నిర్ణయించేది ప్రజలు మాత్రమే. ఆ ఖాళీ సీసాలు ఉన్న ప్లాట్లలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఖాళీ సీసాలు ఉన్న జాగాలో కూడా ఇల్లు కట్టుకోండి అని చెప్పి అందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన వ్యక్తి నాగప్ప గారు. ఆ విషయాన్ని మీరు అందరు ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా చాలా రకాలుగా మాట్లాడారు. కుటిల రాజకీయాలు అన్నారు, నేను కులమతాలకు అతీతంగా అన్నారు. ఏ కులాలకు ఎటువంటి సపోర్ట్ ఇస్తాడో, ఏ కులాలను దూషిస్తాడో అందరికీ తెలుసు.
ప్రతి ఒక్కొక్క కులానికి రకరకాలుగా మర్యాద. పండుగలు వస్తే ఏ పండుగలకు కూడా ఫోన్పే ట్రాన్సాక్షన్లు ప్రతి యువతకంతా కూడా మద్యానికి బానిస చేసి ఏదన్నా ఉంటే పండుగలు ఉంటే చాలు ఫోన్పే ట్రాన్సాక్షన్లు ఎంత కొట్టాలి, ఎంతమంది ఉన్నారు, ఇవే లెక్కలు ఉంటాయి. కానీ ఒక్క అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకా చెప్తున్నాడు అభివృద్ధి చేయాలని 10 సంవత్సరాలు ఇచ్చారు. ఏ గల్లీలో చూసినా కూడా ఇష్టం ఉన్న వాళ్ళ కాలనీలో రోడ్లపైన రోడ్లు వచ్చాయి. కానీ కొందరున్న కాలనీలో మాత్రం ఆ గుంతలున్న రోడ్లు కూడా అలాగే ఉండిపోయి. డ్రైనేజీ వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థ కానీ ఊర్లో ఏ విధంగా జరిగిందో అందరికీ తెలుసు. ఇంకోటి ఉపాధి హామీ పథకంలో కొంతమంది అసలు వాళ్ళు గడ్డపార ముట్టనోళ్ళు, గంపలు ముట్టనోళ్ళు వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇంటికెళ్ళి సంతకాలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అడిగిన వాళ్ళ మీదకి దౌర్జన్యం. ఇక్కడ దౌర్జన్యం ఎప్పుడూ జరగలేదు. ఇంకో విషయం ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థి సృజన గారి ఇల్లు ఏదైతే ఉందో ఆ గేట్లు ఎప్పుడూ ఓపెన్ ఉంటాయి. లోపల కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటారు. నువ్వు ఆ గేట్కి వెళ్ళాలంటే ముందు బెల్లు కొట్టాలి. నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాలంటే ముందు బెల్లు కొట్టాలి. బెల్లు కొట్టినాక మళ్ళీ ఇంకో డోర్కి వెళ్ళాలి. వాళ్ళు ఓపెన్ చేసినంత వరకు అది లేదు. ఎప్పుడు కానీ మీరు ఎవరికన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఊళ్ళో ఒక్కరోజు కూడా ఎవరింటికి వచ్చినా కూడా దురుసుగా ప్రవర్తించిన తీరు లేదు. ఎవరికి కూడా కోపంగా మాట్లాడిన దాఖలాలు లేవు ఇంతవరకు కూడా. మీరు బాగా ఇదంతా మేము చెప్పిన మాట కాదు, మా అభ్యర్థి అని చెప్పి మేము చెప్పిన మాట కాదు. మీరు ప్రజల్లోకి వెళ్ళి కూడా మీరు అన్నీ కూడా వివరించుకోవచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా గెలవబోతున్నాము. అందుకే ఇవన్నీ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ఇదే అభ్యర్థులు నిన్న ఎవరైతే కూర్చున్నారో ప్రెస్ మీట్లలో వాళ్ళు నిన్న ఒక నెల కిందట కూడా వాళ్ళని వీళ్ళు తిట్టుకున్నారు, వీళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు. అంతేగాని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. మంచి సందర్భంలో కానీ చెడు సందర్భంలో కానీ అందరు కలిసే ఉన్నారు. వాళ్ళవి కుటీల రాజకీయాలు, వాళ్ళ నీతిమాలిన రాజకీయాలు వాళ్ళవి, మావి కాదు. వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ఊళ్ళో మంచి జరగని చెడు జరగని ముందుంటారు. పండుగలు కానీ ఏదన్నా కానీ నువ్వు నీ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అని చెప్తున్నావు. కానీ నీ కులం అభిమాన సంఘాలుగా ఏర్పడి మా సార్ ఇట్లా మా సార్ అట్లా అన్నారు. నాగప్ప మామ అని పిలుస్తారు. అది ప్రేమ చాలు మాకు. సార్ అవసరం లేదు, మాకేం అవసరం లేదు. ప్రేమతో మామ అని పిలుస్తారు. అదేవిధంగా ఆయన కూడా రెస్పాండ్ ఇస్తారు. దయచేసి ఇంట్లో అందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, భారీ మెజారిటీతో గెలిపించాలి. వాళ్ళ రాజకీయాలు ఏందో, వాళ్ళ కుటీల రాజకీయాలు ఏందో మనం అందరం కూడా బయట పెట్టాలి. ఖచ్చితంగా పెడతారు కూడా. మేము 100% విశ్వాసంతో ఉన్నాము. రేపు సాయంత్రం మాట్లాడుకుందాం ఇదే విషయం. అందరికీ నమస్కారాలు. రేపు 11వ తారీఖు గౌతాపూర్లో జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తు నుండి నిలబడినటువంటి జన్నె సుజనాని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ గౌతాపూర్ ప్రజలకు మరియు 10కి 10 వార్డు మెంబర్లు గోపన్పల్లి మరియు గౌతాపూర్ గ్రామస్తులకు మీకు అందరికీ ఒక్కటే ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఏదైతే ఈ ప్రెస్ మీట్ సమావేశము పెట్టుకునే ఉద్దేశం మాకు లేకుండే. ఎందుకంటే గౌతాపూర్ గ్రామస్తులందరూ జన్నె సుజనను దీవించి ఏదైతే గెలుపు దిశలో పయనిస్తున్నదని తెలుసుకొని అపోజిషన్ వాళ్ళు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టినరో దానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేకుంటే మాకు అవసరం లేదు. ఇది వాళ్ళు ఏదైతే అవాకులు పేలి దుష్ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో దానికి బదిలీయకపోతే బాగుండదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అందరి కోరిక మేరకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే గౌతాపూర్ డెవలప్మెంట్ అనేది ఇంతకుముందు గత పాలకులు మహాయం లోపలనే జరిగిందని చెప్తున్నారో, పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను గౌతాపూర్ నుండి 2013లో సర్పంచ్గా ఎన్నికైన నా హయాం లోపల ఎస్సీ కాలనీ అత్యంత అభివృద్ధి చెందింది. ఏదైతే శ్మశానాన్ని వాటిగా ఉండనో అక్కడికి పోనీకే దారులు లేని సందర్భం లోపల గుంతలు కంపలు అలాంటి పరిస్థితుల్లో గ్రామస్తుల సహకారంతో అందరి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఫార్మేషన్ రోడ్ అనుకోండి,
గ్రామస్తుల ఎస్సీ కమ్యూనిటీ కొరకు గుడులు అనుకోండి, వాళ్ళ కోరిక మేరకు ఏది ఉంటే అది మతాల కులాలకు అతీతంగా అందరూ నా వెంబడి ఉండి అప్పుడు నన్ను పెద్ద భారీ మెజార్టీతో ఆశీర్వదించడం జరిగింది. ఇంకో విషయం, కొన్ని గుడులు అంబేద్కర్ గారు ఒక మతం కులంకు అతీతమైన వ్యక్తి కాదు, అందరివాడు. గతంలో 2018లో ఏదైతే రోహిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది, గౌతాపూర్లో అంబేద్కర్ విగ్రహాలు ఖచ్చితంగా ప్రతి ఊరూరు ఏర్పాటు చేస్తామంటారని ఆయన అంబేద్కర్ గారిది వివేకానంద గారిది చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మా ఊర్లో ప్లేస్ డిసైడ్ చేయకపోవడం వల్ల వివేకానంద విగ్రహం ఆగింది, దాన్ని కూడా త్వరలో చేస్తాము. రోహిత్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వడం వలన అంబేద్కర్ గారి విగ్రహము ఆ రోజు మాట ఇచ్చింది కాబట్టి డబ్బులు ఇచ్చిండు. ఆయన డబ్బులు ఇస్తే నేనే తెచ్చి యూత్కి ఇచ్చిన. ఏదైతే మేము అంబేద్కర్ అని పేరు చెప్పుకుంటున్నామో అది 100% అబద్ధము. ఇంకోటి, మల్లికార్జున గుడి శిథిలావస్థలో ఉండే 10 సంవత్సరాల నుంచి ఈరోజు చేద్దాం అంటే అందరూ యువకులు ఒక 5 మెన్ కమిటీ, గ్రామస్తుల మందరం కూర్చొని 5 మెన్ కమిటీ వేసి 5 మెన్ కమిటీ ద్వారా గుడి నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో బీసీలు ఓసీలు అందరూ కలిపి చేయడం జరిగింది. కాబట్టి ఏదో ఒక్క పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా చేయడం జరిగింది. అయితే ఇంకొకటి, ఏదైతే ఇంతకుముందు ఏదైతే సర్పంచ్గా చేసి మేము అన్ని ఎలుగబెట్టినాం అని చెప్తున్నారో, ఊరెనకాల గ్రీన్ సిటీ అనేది వాళ్ళ హయాం లోపలనే ఆ రోజు ప్లాటింగ్ జరిగింది. ఆ ప్లాటింగ్లో ఎన్ని అవకతవకలు జరిగినాయో గ్రామస్తులందరికీ తెలుసు, మేము చెప్పడం అవసరం లేదు, గ్రామస్తులందరికీ తెలుసు. ఇంకోటి, ఇక నాకు 2 నేషనల్ అవార్డులు 3 నేషనల్ అవార్డులు వచ్చినాయంటే నేషనల్ అవార్డులు ఎట్లా తెచ్చుకున్నారో మాకు తెలుసు. అది ఆడ ఏదైతే వికారాబాద్ జిల్లాలో ఆఫీసర్లను మేనేజ్ చేసి అవార్డులు తెచ్చుకున్న సంగతి మాకు తెలుసు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న రోహిత్ రెడ్డి గారే ఈ గౌతాపూర్కి అవార్డు వచ్చింది అంటే నగిండి ఆయన. అరే, గౌతాపూర్లో పరిస్థితి ఏమున్నది, మోరీలు సరిగా లేవు, రోడ్లు సరిగా లేవు, మీకు ఎట్లా వచ్చిందా అవార్డు అంటే ఒక పక్కలో ఒక ఆయన నవ్వి వస్తుంది సార్ అట్లే వస్తుంది అని. సరే, ఇంకో విషయం, చుట్టూ ఏదైతే మా ఊర్లో వెంచర్లు చేసినారో వాళ్ళు ఇంకొకరు వెంచర్ చేయరాదనే రకంగా వాళ్ళపై దౌర్జన్యాలు చేసి వాళ్ళని ఎట్లా పీడిస్గా తిన్నారో, ఏమేమి చేసినారో ప్రజలకు కూడా తెలుసు. ఆ పత్రికల్లో కూడా 1-2 సార్లు వచ్చినాయి. మల్లికార్జున టెంపుల్కు ఇచ్చిన ఏదైతే వెంచర్ చేసిన వాళ్ళు విరాళంగా ఇచ్చిన 5 లక్షలు కూడా వాడుక తిని తర్వాత విడతల వారీగా ఇచ్చింది గత పాలకులే అని అందరికీ తెలుసు. దాని గురించి కూడా మల్లికార్జున టెంపుల్ దగ్గర పెద్ద పంచాయతీ కూడా జరిగింది. ఇంకోటి, ఏదైతే గౌతాపూర్కు అనుబంధ గ్రామం ఏదైతే ఉన్నదో గోపన్పల్లిలో కూడా ఈ గత 5-7 సంవత్సరాల కింద ఏదైతే గెలిచిన వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినారంటే అక్కడ ప్రజలే నిర్ణయించుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఓట్లతోని బొంద పెడతారనేది అందరికీ తెలిసిపోయింది. ఇక మిగతా గోపన్పల్లి విషయానికి వస్తే, గోపన్పల్లికి రోడ్ లేకుండా 2013లో ఒక ఆయన వెంచర్ చేయడానికి గోపన్పల్లికి వస్తే నేను ఆయనకు చెప్పిన, సార్ మీరు ఇన్ని డబ్బులు తీసుకొని వెంచర్కి నాకు సహకరించిందంటే, కాదు బాబు, మీరు గోపన్పల్లికి రోడ్ లేదు కాబట్టి మీరు నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ ప్లాట్లోకి వెళ్ళి రోడ్ ఇవ్వాలి అని చెప్తే రోడ్ ప్లేసు నేను స్వచ్ఛందంగా నేను ఫోర్స్ చేసి రోడ్డు గోపన్పల్లికి ఇవ్వడం జరిగింది. ఇంకోటి, మొన్ననే మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల దానికి సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. గత పాలకులు రోడ్డు సీసీ రోడ్డు కూడా వేయని నాయకులు ఏదైతే నా విజన్ చెప్పుకుంటున్నాడు, ఆ విజన్ చూసి గౌతాపూర్ ప్రజలు, గోపన్పల్లి ప్రజలు వీళ్ళు సిగ్గు తెచ్చుకునే విధంగా తీర్పు ఇవ్వబోతున్నారని తెలిసి కులాలకు మతాలకు విడదీసి అంటగట్టే ఒక నీచమైన సంస్కృతిని తీసుకొని వస్తున్నారు. దీనికి గౌతాపూర్ ప్రజలు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దానికే వాళ్ళు ఓడిపోతామనే భయంతో ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. ఆ నాటకాలు ప్రజలకు తెలుసు. మేము 200-300 మెజార్టీతో విన్ అయ్యే దిశగా 10కి 10 వార్డు మెంబర్లు విన్ అయ్యే దిశగా పోతున్నాము.
దీనికి మరోసారి గౌతాపూర్ ప్రజలు జన్నే సుజనను కత్తెర గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జరగబోయే 11వ తారీఖు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అందరి అభిప్రాయ సేకరణతోటి ఒక నా మంచితనం అనుకోండి, నేను చెప్పడం గొప్ప కాదు, మీరు చెప్పింది తింటున్నారు కాబట్టి మా వారసురాలుగా జన్నే సుజన మీరు పెట్టండి, మేము గెలిపిస్తామని చెప్పి అంతా యూత్ కానీ గ్రామ పెద్దలు కానీ అందరు నిశ్చయం చేసి ఆమెని నిలబెట్టడం జరిగింది. ఆమె ఇంట్లో ఉండి ఒక చదువుకున్న అమ్మాయి కాబట్టి నేను కూడా ఆలోచన చేసినాం. అందరి అభిప్రాయ సేకరణతో ఆమెని పెట్టడం జరిగింది. ఆమె గుర్తు కత్తెర గుర్తు. వార్డు మెంబర్లకు వాళ్ళకు కేటాయించిన గుర్తులున్నాయి. ఒక 9వ వార్డు లోపల పొయ్యి, ఫస్ట్ వార్డు లోపల పొయ్యి ఉంటుంది. ఆ ఇద్దరు వార్డు మెంబర్ గెలిపించాలి. మిగతా గౌను గుర్తున్న వాళ్ళని వార్డు మెంబర్ అధిక మెజార్టీతో గెలిపించాలి. సర్పంచ్తో పాటు వార్డు మెంబర్ 10కి 10 గెలుచుకుంటామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే మేము కేటాయించినటువంటి వార్డు మెంబర్స్ ఎటువంటి అవకతవకలు లేని స్వచ్ఛందంగా వచ్చినటువంటి నాయకులు కాబట్టి మీరు ఒక గమనించాలి. మేము అభివృద్ధి చేసినామంటున్నారు. మేము 2000 జనాభా ఉన్న గౌతాపూర్ విలేజ్ ఇది. ఆ విలేజ్ లోపల ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు ఏం సంగతి అని తెలుసు. కాకపోతే వాళ్ళు గొప్పలు ప్రెస్ మీట్ పెట్టి అది పెట్టి చెప్పొద్దు. ఎందుకంటే నీ మంచితనం నీకుంటుంది, నా మంచితనం నాకుంటుంది, నేను చెడు చేస్తే నాదిగా ఉంటుంది. మీరు చెప్పుకునే ఏముంది మీ స్థాయి కూడా లేదు. ఎందుకంటే గతంలో 87 లోపల గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మూకుమ్మడిగా 7 మంది వార్డు మెంబర్ గెలిస్తే నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఒకటే బెంచ్లో కూర్చున్నాం. ఇదే రాజప్ప ఏమన్నాడు, అర్ధగంట టైం అడిగి ఎలక్షన్ ఆఫీసర్కి. నేనన్నా అర్ధగంట టైం ఎందుకు, నాకు ఉప సర్పంచ్ అనుకుంటే అడిగిండు. అర్ధగంట టైం ఎందుకు, రాజప్ప ఒక ప్యానల్ గెలిచినాం, ఒక దీంట్లో కూడా గెలిచాం కాబట్టి అర్ధగంట టైం 5 నిమిషాలు నేను ఆలోచన చేయకుండా నేను విత్డ్రా చేసుకొని రాజప్ప ప్రపోజ్ చేస్తుంటే ఒక పెద్ద మనిషి రామరెడ్డి కూర్చొని రాజప్ప చేస్తున్నాడు, రాజప్ప చేయండి అని చెప్పింది. అక్కడ ఆ విధంగా జరిగిపోయింది. ఆయన ఈ స్థాయికి రాజు నేను భిక్ష పెట్టినందుకు ఈ స్థాయికి వచ్చింది. కానీ ఆయన నేను చేసినా కాదు, నన్ను ఉదయం లేచి నన్ను స్మరించుకొని తిరగాలి. రాజకి మనస్తత్వం ఉన్న మంచితనం ఉంటే నన్ను స్మరించుకొని తిరగాలి. నేను ఇచ్చిన జీవితాన్ని నీవు ఈరోజు అనుభవిస్తున్నావు కాబట్టి నన్ను కూడా నేను చేయాలని చెప్పి నేను ఒక హార్ట్ పేషెంట్నే, నేను రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ ఉంటే కాబట్టి మంచితనానికి ఇంతమంది ఉన్నాక నేను ఎందుకు రెస్ట్ నాకు లేదు, వీళ్ళంతా రెస్ట్ నాకు ఇస్తారని చెప్పి ఒక అభిమతంతో నేను వచ్చిన. ఒక ఉప సర్పంచ్ ఒక సర్పంచ్ చేసిన వాళ్ళ భార్యని సర్పంచ్ చేస్తే ఒక సర్వే నెంబర్ 1లో ప్లాటింగ్ చేసింది గవర్నమెంట్. ఆ ప్లాట్ సిస్టమేటిక్గా ప్లాట్లు ఉన్నాయి, అన్ని ప్లాట్లను కబ్జా చేసుకున్నాం. ఒక నాయకుడు అనేది తన స్వార్థం చూసుకోవద్దు, ప్రజలకు మేలు చేసేది ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయకుండా కబ్జా చేసారు. ఏమని అంటే ఎదురు తిరుగుతారేమంటే భయంతో నీ భార్య సర్పంచ్ వాళ్ళకు చేస్తే కూడా ఆమె మిన ఉన్నది. దానికి సపోర్ట్ రాజప్ప. మన భార్య సర్పంచ్ ఇంత అవకతవకలు చేస్తే కూడా ఏమనలే, కిమ్మనకుండా ఇచ్చేసిండ్రు. అటువంటి నాయకుడు. తర్వాత రెండోసారి నాగప్ప గత సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళ తల్లిని వార్డు మెంబర్ చేసిండ్రు. మూడోసారి మొన్న ఉప సర్పంచ్ చేసి వాళ్ళ తల్లిని. గ్రామానికి అభివృద్ధి ఎందుకంటే గోపన్పల్లి ఒక దృష్టి పెట్టుకోండి, వీళ్ళు అవకతవకలు అక్కడ జరిగినాయి. అక్కడ మన అభివృద్ధి అన్నప్పుడు ఒక ఊరి పెద్ద మనిషి అంటే మంచితనం అంటే ఊరి పెద్ద మనిషి బాగు చేయాలి. ఇంట్లో సంసారం ఎట్లా చేస్తాడో ఊరిని బాగు చేసేటోడే పెద్ద మనిషి. సర్పంచ్ అంటే కూడా చిన్న ఏజ్ ఉండగా ఆలోచన పెద్దగా ఉండాలి. వాళ్ళ ఆలోచన ఏం లేదు, మొత్తానికి మా కుటుంబం బాగుంటే ఎవడన్నా ఎక్కడ ఉండి అని ఒక ఆలోచన. దుష్టశక్తిని లేక తయారై అక్కడ ఏం చేసిండు, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిండు. అక్కడ ఎవరికి ఉపయోగం లేదు. ప్రజాధనాన్ని అక్కడ పెట్టి క్రీడా ప్రాంగణము నర్సరీ ఏర్పాటు చేస్తే ఆ నర్సరీని దున్నేసిండ్రు, క్రీడా ప్రాంగణ బోర్డులు ఎరగొట్టిండ్రు. అక్కడ 3 ఎకరాలు కబ్జా పెట్టిండ్రు. ఇది ఒక ఉప సర్పంచ్ తనయుడు షబ్బీర్ అహ్మద్. అక్కడ నేను చెప్పిన ఎండిఓ గారికి, ఏం సార్ ప్రజాధనాన్ని అక్కడ పెట్టిన క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసిండ్రు, అక్కడ మన నర్సరీ ఏర్పాటు చేసిండ్రు, అక్కడ పోయి మీరు చూడండి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే మీరు ఏం చేస్తున్నారు, మీ అధికారులు ఇప్పుడు చూడాలని చెప్తే అప్పుడు ఎండిఓ ఎంఆర్ఓ అంతా పోతే అప్పుడు బోర్డు అప్పటిదప్పుడు ఏర్పాటు చేసి ఏదో చూసాను. దానికి సర్పంచ్ మద్దతు అంటే 99% 100% మద్దతు. ఇటువంటి పెద్ద మనుషులు ఉండి
నీతి వాక్యాలు మలుతున్నాయి. నీతి వాక్యాలు మళ్ళేటప్పుడు ఏముండాలి? నీవు మంచితనం, నీవు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీకు తెచ్చి ఆర్జించి కష్టించి పెట్టి డబ్బులు తెచ్చి పెట్టోడు వాడు శబాష్ అనిపిస్తుంటావు. అది నీ మంచితనానికి కాదు. నీవు చాలా చెడ్డదారి తొక్కుతున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావు? ఒక పెద్ద మనిషిని పొద్దుగాల ఫోటో పెట్టి మొక్కాలి, ఒక రామిరెడ్డి పటేల్ది. తర్వాత ఆయన ఆసరా తీసుకొని ఆ విధంగా అయిన తర్వాత రామచంద్రారెడ్డి ఉన్నారు, ఎంపీటీసీ టికెట్ ఇవ్వడానికి అదే మహేందర్ రెడ్డి నిరాకరించాడు. బీఫామ్ ఎన్నికే రాజు ఇచ్చిండు, బీఫామ్ ఇప్పించిండు మేము చేస్తామని. అప్పుడు కూడా సాయిరెడ్డి దగ్గర 60 ఓట్లు ఉన్నాయి. ఆ రోజుల్లో పట కూడా సిరిపేటలో పట ఎంపీటీసీలో పడితే నేను చూడు మీ నాయన రాజు అంతా కలిసి మద్దతు తెలుపుతున్నారు, మీ నాయన ఓడిపోతాడు, మీ కాదు నిజం అంటే అప్పుడు 60 ఓట్లు సాయిరెడ్డి దగ్గర ఉంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే అప్పుడు టీడీపీ నుంచి ఆ రోజు రాజప్పని గెలిపించడం జరిగింది. మర్చిపోతున్నావు. మంచితనం ఉన్నప్పుడు మరవద్దు. ఎందుకంటే మానవత్వం గల మనం ఒక పశువుకు కూడా మనము ఒక చేస్తే దాని దూడని విడిచిపెడితే తక్కువ నా దూడ రాలేదని చెప్పి తిరిగి పరిగెత్తది. నీ అటువంటి లేనే లేదు. రామరెడ్డి ఫోటో పెట్టుకొని నడవాలి. రాజు నీకు అంతమంది ఇప్పుడు ఉన్నారు కానీ నేను గొప్ప చెప్పుడు కాదు, నా ఎంట వచ్చినాను కాదు. వాళ్ళ యొక్క మంచితనాలు వాళ్ళ దగ్గర లేవు. చాలా అభివృద్ధికి ఆటంకాలు చాలా చేసిండు. మేము చెప్పింది చేయలేని చెప్పి వాళ్ళు ఏం చేసిందంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుందామని చెప్పి నా దగ్గర వచ్చి ఆలోచన చేసిండ్రు. సార్ నా తోక నేను డబ్బు లేని వ్యక్తిని, నేను అప్పుడు 4 ఎకరాలు వస్తాను, ఇప్పుడు అదే 4 ఎకరాలు అదే జీవనం ఉన్నది. మాకు అటువంటి రాజకీయాలు డబ్బు పలుకుబడి కావాలి, నా నుంచి కాదంటే మేము ఉన్నాం. పలుకుబడి అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, మేము ఉన్నామని చెప్పి ముందుకు వస్తే మీ సహకారంతో నేను ముందుకు వచ్చిన. ఈ రోజుల్లో పట్ల ఇంకోటి మనకు ఆయన చేసింది ఏమిది? మల్లికార్జున టెంపుల్ అని చెప్పిండు. సిగ్గుండాలి, మనిషి అయినాక సిగ్గుండాలి. ఎందుకంటే అది మనం అప్పుడు కోవిడ్ ఉన్నది, వినాయకులను పెట్టినప్పుడు చాలామంది ఉండొద్దు, మనమంతా కూర్చొని దూరం పాటించాలని చెప్పి ఒక నిబంధనతో ఆడ వచ్చి కూర్చున్నాం. శకుంతల అనే వ్యక్తి ఉన్నారు, అశోక్ రెడ్డి ఉన్నాడు, ఆడ మల్లికార్జున గుడి స్థలము విరాళం ఇచ్చినటువంటి వాళ్ళ కొడుకులు ఉన్నారు, మేమున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళమంతా ఆడ ఆ గుళ్ళో కూర్చున్నాం. గుళ్ళో కూర్చొని ఏం చెప్పిండు? 5 లక్షలు ఇచ్చిండ్రు వాళ్ళు. 5 లక్షలు ఇస్తే నాగప్ప 5 లక్షలు ఇచ్చిండు, నీకు ఇస్తా, నువ్వు గుడి కట్టవా అన్నాడు. నేనంటే గుడి కట్టేది కాదు, ఇంతకుముందు గతంలో చేసిన వాళ్ళు 4 ఉన్నారు, వాళ్ళు శ్రమించి స్లాబ్ వేసి ఇడిచిపెట్టిండు. వాళ్ళకు డబ్బులు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కడతారు, మనం కట్టొద్దని చెప్పిన. అశోక్ రెడ్డి లేచేమన్నాడు, సార్ మామ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇచ్చిండ్రు, మల్లారెడ్డి అని చెప్పి ఒక వెంచర్ ఇక్కడ చేసిన అతని 10 లక్షలు ఇచ్చిండు, నీవు అట్లేమంటే గుళ్ళె కూర్చొని చెప్తున్నాడు. గుళ్ళె కూర్చొని చెప్తున్నాడు కాబట్టి మనం వినాలి అని చెప్పిన. సరే అని చెప్పి మేము అక్కడి నుంచి 1 సంవత్సరం 7 నెలలు అయింది. అక్కడి నుంచి మేము మళ్ళీ తర్వాత గుడి వాస్తుపరంగా గుడి 10 సంవత్సరాలు దాటితే డిస్మెంటల్ చేసి కట్టాలి అని ఎవరో చెప్తే అందరూ ఏం చేసిండ్రు, అందరిని పిలిపించి ఒక ఇంచుమించు 100 మంది పిలిచిన వాడికి 100 మంది పిలిచి 100 మందిని ఆయనను పిలిచినాం. పిలిస్తే మీరు డబ్బులు ఆ రోజు 5 లక్షలు ఇచ్చింది కదా, 5 లక్షలు ఇచ్చింది కదా, 5 లక్షలు ఎప్పుడు ఇస్తారని చెప్పినాం. 5 లక్షలు ఇవ్వలేదు, నాకు 4 లక్షలు ఇచ్చిందని చెప్పింది. గుళ్ళో కూర్చొని చెప్పిన వ్యక్తి అతనే. మళ్ళీ గుడి ముందర కూర్చొని రాయచడి కింద కూర్చొని చెప్తే కూడా 4 ఇచ్చినామన్నారు. అంటే దీంట్లో ఎంత అవినీతి, ఎంత దేవుణ్ణి మోసం చేస్తాడు, ప్రజల్ని మోసం చేయడా? అటువంటి వ్యక్తికి మళ్ళీ పట్టం కట్టాలి. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చిండ్రు, మీ భార్యకి ఇచ్చిండ్రు, తర్వాత నీకు ఇచ్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు అంటే గౌతాపూర్లో పడ మేము కొత్త వ్యక్తి చూయించుండి మేము కూడా డ్రాప్ అవుతాం, మాకు అవసరం ఏమన్నా చెప్పు. నేను కూడా చేసిన 95లో సర్పంచ్ చేసిన. నేను సర్పంచ్ చేసినప్పుడు ఒకటే వాగ్దానం చేస్తున్నా, గౌతాపూర్లో పట ఫస్ట్ నేను వాటర్ ట్యాంక్ కట్టి అందరికీ మంచినీళ్ళు తప్పుతాను చెప్పిన. వాటర్ ట్యాంక్ కాంట్రిబ్యూషన్ కట్టి 50,000 కాంట్రిబ్యూషన్ అయితే 4,50,000 ఇచ్చిండ్రు. ఇంటింటికి నల్ల పంపించినాం. నల్ల పంపించిన తర్వాత సొంత మోటారు స్థలం లేకపోతే నా సొంత పొలంలో బోర్ వేపించి అక్కడి నుంచి పైప్ లైన్ చేసి దీనికి ఎక్కించినాం. ఎక్కించిన తర్వాత ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు నడిచిన తర్వాత మోటార్ కొలాప్స్ అయిపోయింది. దాని తర్వాత సాయిరెడ్డి పీరియడ్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేసిండు, దాని నుంచి ఇంకా వేరే వేద్దామని చెప్పి వేసి అక్కడ నేను మళ్ళీ అప్పుడు అతను సర్పంచ్ ఉన్నాడు. 13లో నేను 14 ఎంపీటీసీ అయినాం. ప్రజలకు మంచినీళ్ళు తాపాలని చెప్పి అన్నాం. తాపేయాలని చెప్పి నేను నజీర్ వాళ్ళ వెంచర్గా బోరున్నది మంచినీటి విషయంలో కూడా చెప్తున్నావు. ఏం చేసిన మంచినీటి
జనాలకు తెలుసు. ఈడ ఎన్నో తాండూలో పుట్టినాం, అమెరికాలో పుట్టినాం, ఈరోజు వాళ్ళు తెలుసుకునే కాదు. ఈడ పుట్టిన మీనేసి వస్తాం మనం. కాకపోతే మంచినీటి వసతి ఒక్క పైసా నీవు చేయలేవు. నేను చేసిందే ఉన్నది, నేను చేసిందే గర్వకారం చెప్తున్నా, గంటాపతంగా చెప్తున్నా. దానికి మంచినీటి వసతి మేము ఇచ్చినాం. మనము మిషన్ భగీరథ ఇచ్చిండ్రు. ఆ ట్యాంక్ ద్వారా అస్తవ్యస్తంగా ఉన్నది, నీళ్లు రావడం లేదు. నేను ఇచ్చిన పైప్ లైన్, నేను ఇచ్చిన ట్యాంకు నుంచే ఈరోజు తాగుతున్నాం. మళ్ళీ మా గ్రామానికి మన మనోహర్ రెడ్డి సాబ్ గారు మా ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఒకటే వాగ్దానం చేసినాం, సార్ మా విలేజ్లోకి ఇట్లా ఉన్నది, ఇంత నిరుపేదలు ఉన్నారు, ఇండ్లు లేవంటే నా పని నీకు ఎన్ని ఇళ్ళు కావాలి ఇస్తా అని చెప్పిండు. అయితే మొదటి వీర 30 ఇండ్లు ఇచ్చిండ్రు, 20 ఇండ్లు కొనసాగుతున్నాయి. ఇంకా 10 ఇండ్లు వాళ్ళకు డబ్బులు లేక జర ఆగిపోయినాయి, వాళ్ళకు కూడా కడతారు. ఇప్పుడు ముందు కూడా ఇంకా 40-50 ఇండ్లు ఎన్నికే మాకు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. మా ఎమ్మెల్యే మా రాజు మల్రెడ్డి మేమంతా కృషి చేస్తున్నాం. దానికి తోడు గ్రామ అభివృద్ధి అని చెప్పి పార్టీ లేకుండా స్వచ్ఛందంగా సాయిరెడ్డి పటేల్ గారు కూడా ముందుకు వచ్చి మంచి వ్యక్తులు ఎన్నుకునేటప్పుడు నేను ముందుంటా అని చెప్పి ఆయన కూడా ఇంకా ముందు గంటాపతంగా వచ్చి చెప్తున్నాడు. కాబట్టి ఇవన్నీ మాయమాటలు, ఆయన చేసింది ఏమీ లేదు. శ్మశాన వాటిక ఎస్సీలకు అని చెప్పిండు. శ్మశాన వాటిక ఆల్రెడీ మన భీమరెడ్డి అని చెప్పి భీమరెడ్డి ఉన్నాడు. భీమరెడ్డి సొంత పొలం లోపల ఎస్సీలకు అక్కడ పాత బొందలు కనిపిస్తాయి. పాత బొందలు కనిపిస్తే నజీర్ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ ప్లేస్ ఖరీదు చేసిండ్రు. మేమెందుకు బొందలకు అని చెప్పి వాళ్ళే చుట్టూ ఫెన్సింగ్ చేసిండ్రు. ఆ బొందలు కూడా వీళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పుకుంటారు. ఇవి నీతిమాలిన మాటలు అన్నీ. నువ్వు ఎన్ని అవకతవకలు చేసి 70 లక్షలు మేము రికవర్ చేయించినాం. నీ అవకతవకలు 70 లక్షలు రికవర్ చేసినాం. ఉత్తమ గ్రామ పంచాయతీ అంటావు, ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటావు. నీ యాడికెళ్ళి ఉప సర్పంచ్ నేను ఎస్సీ వాళ్ళ కోదముండి ఎన్ని రోడ్లు ఏం చేసినావు, నువ్వు ఎన్ని మోరీలు చేసినావు, 1 ఫీట్ వరకు నీళ్ళు అట్లాగే ఉన్నాయి నీ మోరీలల్లో. నీ మంచితనము, నీది తెలివి, ఏం చేస్తున్నావు అంటే నీది మాకు అన్నీ తెలుస్తుంది. నువ్వు ఏం చేసింది ఏమి లేదు. ఒకటి హనుమాన్ టెంపుల్ నుంచి మెయిన్ రోడ్కి వేసినావు, ఒక సీసీ రోడ్ వేసినావు. ఒక 2 గలీల్లో పట్ల ఒక 100 మీటర్లు సీసీ రోడ్ వేసినావు. మిగతాది మా ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎస్సీ కాలనీలో రామరెడ్డి బాయ్ నుంచి ఇంటర్నల్ రోడ్ పంచాయత్ ఆఫీస్ వరకు 10 లక్షలు పెట్టి రోడ్ వేయించాము, సీసీ రోడ్డు. మళ్ళీ అక్కడి నుండి హనుమాన్ టెంపుల్ నుంచి ఆర్ఎంఈ రోడ్ వరకు సీసీ రోడ్డు, అక్కడి నుండి శ్రీశైలం ఇంటి వరకు సీసీ రోడ్డు. మళ్ళీ చిన్న బిట్లు ఉంటే వెంకట ఇంటి ముంగల ఒక సీసీ రోడ్డు. మధ్యన చిన్న వాళ్ళు ఓట్లు వాళ్ళకి వేసిండ్రు, మాకు రోడే అంటే మీకే రోడ్ వేస్తారు అని చెప్పి వాళ్ళ చీవాట్లు పెట్టి వాళ్ళంటే కూడా మేముంది రోడ్ వేయించడం. మీరు చేసింది ఏమీ లేదు. మీరు సులభం. నేను 4 ఎకరాలు అప్పుడు 6 సామిని, ఇప్పుడు 4 ఎకరాలు. నీకు బొందకు జాగలేదు, ఆ రోజుల్లో బొందకు జాగలేదు. దేవుడు ఉంటాడు పోతాడు, తర్వాత బొందకు జాగలేదు. లేకున్నా కూడా నీవు ఏ స్థితిలో ఉన్నావు, నీవు ఏ బిల్డింగ్ కట్టినావు, ఎంత ఘనంగా ఏమేమి చేసిన సంగతి ప్రజలకు తెలుసు. నీవు ఊరిని చూసుకొని ఊరడమ్మ లేక బలిసి కట్టుకున్నావు. అనాల్సి ఎందుకంటే అంటది ఇది పదజాలం మంచిది కాదు, కాకపోతే ఆవేశంతో అంటున్నాం. నువ్వు నిన్న పెట్టే ప్రెస్ మీట్ ఏమిటి, 2000 జనాభాకు హనుమాన గుడికా చెప్తే 10 మంది తింటారు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి హంగామా చేసి నేను ఇట్లాను. నీకు బద్ధశక్తుడిగా ఉన్న ఒక ఆడవిలో ఉన్నది, ఆమెను ఇష్టమున మాట్లాడి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి ఆమెను వాడుకుంటున్నావు. ఆమెకు బుద్ధి లేదు. ఆమె గతంలో కూడా 200 టీచర్ పని చేస్తుండే మన ప్రైమరీ స్కూల్లో. ఆమె అమ్మ అది ఎందుకుంటాం అని చెప్పి పోస్ట్ ఆఫీస్ లోపల పంచాయతీ నుంచి 500 నౌకీలు వచ్చేటట్టు ఆమెను పెట్టాం. మేము ఒక లైఫ్ని బాగా చేస్తాం, ఆ లైఫ్ వాళ్ళు చేయలేక ఉన్న ఆవేశాల కాడి, ఉన్న వ్యసనాల కాడి వాళ్ళు ఇష్టం ఉన్నట్లు వాగుతున్నారు. ఇది డ్వాక్రా గ్రూప్లో కూడా అవకాశం ఆమె చేసింది కాబట్టి అన్ని ఒకరితో దొంగతనాలు కప్పిపుచ్చుకోవడానికి ఒకటే వాళ్ళిద్దరు. ఇది ప్రజలకు తెలుసు. వాళ్ళు ఎంత చేసింది, ఏం చేసింది. నన్ను రోడ్డు మీద వాటి మాట్లాడమని నేను చెప్తా, రోడ్డు మీద వాటి చెప్పను, సవాల్ జవాబు ఇస్తాను. ఎందుకంటే నాకు పైసా మీద ఆశ లేదు, నాకు ఎటువంటి ఆశ. మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఎస్సీలకు, ఒక తెలుగుల పిల్లలకు జరిగితే అయ్యప్పత వార్డు మెంబర్ ఉన్న పిల్లలు వచ్చి సార్ ఇట్లా అయింది అంటే ఇది గొడవ చాలా పెద్దగా అయితే అదంతా కలిసి ఉండాలని చెప్పి మన ఎస్సీ కాలనీ పెద్ద మనుషులు అంతా పిలిపించినాం. ఇక్కడ పెద్ద మనుషులు ఇచ్చినాం, పిలిచి అరే ఏమైంది మీరంతా కలిసి ఉండాలి బేట, ఒకరికొకరు మీరు మా కొడుకులు లేక అన్నులే లేక అని చెప్పి అన్నీ ఉన్నాను. అవసరం ఉన్నది, మేము పిలిస్తే రాలేదు. నేను సామరస్యంగా అందరు చేసి కాంప్రమైజ్ చేస్తే రాజాపద అంటే ఫోన్లు ఎత్తలే. లాస్ట్ ఒకసారి ఫోన్ ఎత్తి వస్తా అన్నాడు. మళ్ళీ అందరు కలిసి రమ్మంటే రాలే. ఇది తెలుసు ఓట్ల అవసరం ఉన్నది కాబట్టి ఇంటి తిరిగి వాళ్ళ ఇంట్లో కూర్చొని భోజనాలు చేయడానికి యాక్టింగ్ చేస్తారు. మేము మాట ఏం లేదు.
మా దగ్గర అన్ని విధాలుగా మేము ఉన్నాము, అన్ని విధాలుగా మేము ధన్య సృజని గెలిపేయడానికి కంకణం కట్టుకున్నారు. ఇంకో ఆయన చరిత్ర 13 సర్వే నంబర్ 16 గుంటల భూమిని పిల్లల బొందలగడ్డ గతంలో ఆనాడు నుంచి ఒకటి కమ్మరోళ్ళ చేను అని చెప్పి ఉన్నది. అది నేను సర్పంచ్ ఉన్నప్పుడే బయటికి తీసింటి. అరే ఇది ఉన్నది ఊరికి బాగు పనికోసం చెప్పి ఉన్నాం. దాన్ని సృష్టించి బొందలగడ్డ లేక ఆ బొందలగడ్డ వేరే వాళ్ళకి అమ్మ చూపితే మేము కేసు వేసినాం. మా సొంత డబ్బులు పెట్టి 30,000 పెట్టి అడ్వకేట్ పెట్టి కొట్లాడుతున్నాం. నీవు దొంగతనం చేస్తూ అందరినీ సంకలేసుకున్నావు, నీతిపరంగా సంకలేసుకారా. మా ఊరు ఉన్నోళ్ళకు ఒక్కరికన్నా మచ్చ ఉంటే చెప్పండి. నీ దగ్గర ఉన్నోళ్ళంతా దొంగలు ఉన్నారు, దొంగలు పెట్టుకొని సంకలనం చేసుకొని మాట్లాడుతున్నాం ఒకరితోడు కప్పిపుచ్చుకోవడానికి. అది తప్పు పని. బాబు రాజప్ప గారు మీరు చల్లగా బతుకుండి మంచిగా ఉండి, కానీ అరాజకాలు చేస్తే మాత్రం మేము ఊకుండలే కబ్బర్దార్ అని చెప్తున్నా. మీరు ఇటువంటి చెయ్యొద్దు, చేస్తే మేము సహించము. ఈ అంత యువకులకు మేము ప్రలోభ పెట్టలేదు. వాళ్ళకు తెలిసి వాళ్ళు మంచితనం తెలిసి మాకు ఆదరిస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి ఎల్లప్పుడూ సుజన గెలిపించి ఆదరిస్తారు. రుణపడి ఉంటాం. గ్రామ పెద్దలకు అందరికీ పేరు అందరికీ ధన్యవాదాలు. చరిత్రలో నిలిచిపోయేలా అభివృద్ధి చేస్తా ఒక అవకాశం ఇవ్వండి. ఒకటి, ప్రభుత్వ పథకాలను పేదలందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరికీ అందజేస్తాం. రెండవది, ఆసరా పెన్షన్, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అర్హత గల ప్రతి పేదవారికి అందజేస్తాం. మైనార్టీల శ్మశాన వారికి స్థలాన్ని కేటాయిస్తాం. గ్రామ పండుగ ఎలాంటి గొడవలు లేకుండా, కులమతం భేదం లేకుండా ఘనంగా నిర్వహిస్తాం. ప్రతి వార్డులో నూతన సీసీ రోడ్లు మరియు మురికి కాలువలను నిర్మిస్తాం. మన గ్రామంలో కార్మికులు ఎక్కువగా ఉన్నారు కావున ఎమ్మెల్యే గారి సహకారంతో లేబర్ డిపార్ట్మెంట్తో చర్చించి ఈఎస్ఐ సదుపాయం కల్పించే విధంగా కృషి చేస్తాం. మన గ్రామ పాఠశాలకు పునర్వైభవం తీసుకొస్తాం. 10వ తరగతి వరకు అప్గ్రేడ్ చేస్తాం. విద్యార్థుల డ్రాప్అవుట్ సంఖ్య తగ్గిస్తాం. గ్రామంలోని వృద్ధుల కోసం వైద్య పరీక్షలు ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచితంగా ఇది ఇది వైద్యం కాబట్టి ప్రతి తూచా తప్పకుండా చేపిస్తామని చెప్పి ప్రమాణం చేస్తున్నాం. ముదిరాజుల కులదైవమైన పండుగల సాయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని ఘనంగా నిర్వహిస్తాం. అసంపూర్తిగా ఉన్న బీసీ కమ్యూనిటీలను పూర్తి చేస్తాం. గ్రామంలో ప్రతి వార్డులో యూత్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తాం. ఎస్సీ కాలంలో మురుకాలను సీసీ రోడ్లను పునరుద్ధరణ చేసి మోడల్ కాలేజీగా తీర్చిదిద్దాం. ఇది మా యొక్క ఎజెండాలో మేము ఉంది కాబట్టి ఇది తూచా తప్పకుండా మాకు 5 సంవత్సరాల అవకాశం ఉంటుంది కాబట్టి మేము అంత లోపల మేము దీన్ని పూర్తి మా ఎమ్మెల్యే సహకారంతో మా యొక్క గవర్నమెంట్ సహకారంతో మాకు రేవంత్ రెడ్డి సీఎం గారు మా యొక్క ఎమ్మెల్యేకు చాలా అతి సన్నిహితం ఉండి కోడంగల్ పక్కనే ఉంది కాబట్టి మాకు కూడా ఆయన దగ్గరుండి మా గ్రామాన్ని ఎన్ని విధాలు ఏం చేయాలని చెప్పి నేను చేస్తానని చెప్పిండు. నాకు ఆ మాట ఇచ్చిండు. నీవు గౌతాపురం చరిత్ర సృష్టించాలని చెప్పి ఎమ్మెల్యే గారు శపథం చేసిండు. మా ఎమ్మెల్యే గారు కూడా 11 గంటల లోపల వస్తుంది కాబట్టి ఆయన దగ్గర మేము వెళ్ళాల్సి వస్తాయి కాబట్టి ఈ సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ఓకే, నమస్కారాలు. అయితే ధర్మో రక్షతి రక్షిత, మానవ సేవే మాధవ సేవ. ఇక్కడ కులం అనేది రాదు. ఒక్కనితోటే యుద్ధం మొదలవుతుంది అంటారు. ఒక్కనితోటే చాలా అవుతుంది ఏదైనా పరిష్కారం అనేది దాన్ని సాధించడానికి. ఆయన మొదలుపెట్టిండు. ఒక తుఫాన్తో మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళ నుంచి ఎవరు లేరు. ప్రవీణ్ని మాయాసుంటలను పట్టుకొని తోలుకొని పోయిండు. మీటింగ్కి పోయిండు ఆయన రేవంత్ రెడ్డి పక్షాన. ఆయన తర్వాత వచ్చిండు రేవంత్ రెడ్డి కూడా. ఆయన ముందుండి నడిపించిండు కాబట్టి ఇంత ఆయన ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అందరు వీళ్ళంతా సహకారం చేయడానికి వచ్చారు. ఎందుకు వస్తారు లేకుంటే? నిజమా కాదా ఇది? అదే చెప్తున్నా. ఇప్పుడు ఏం లేదు, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ధర్మం వైపు ఉన్నాడు ఆయన. ఆయన చూడండి. ఆయన కోడలు ఓటు మనకు ఆయన కోడలు నిలబడ్డది ఆయన పక్షాన. ఆయనకు రాలేదు కాబట్టి ఆయన కోడలు నిలబెట్టిండు. మనం చూడాలి. అందరికీ చేతులెత్తి నమస్కారం చెప్తున్నా. అందరూ ఆయన చేసిన ఆ ఊరికి చేసిన
ఉపకారం ఆయన చూడండి, ముందుంటాడు, ప్రతి కార్యంలో ముందుంటాడు మనకు. ఆయన కావాలి, ఆయన ఉన్నంత వరకు. ఆయన ప్రజల ఆశీర్వాదంతో హార్ట్ అటాక్ వస్తే కూడా బతికిన మనిషి, ప్రజల ఆశీర్వాదంతో. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ధర్మం ఎక్కడి సైడ్ ఉన్నా తెలుస్తున్నది నీకు. బొర్ర పెట్టుకొని తిరిగేటోళ్ళ గురించి ఆలోచించకూడదు.